అందరికీ నమస్తే. మనం కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మెడికల్ కాలేజెస్ పైన కావాలని ఒక దుష్ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. దీంట్లో నిజాలు ఏంటనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. పీపీపీ మోడల్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంట్లో ఆధిపత్యం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? టోటల్ అది ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పేయడం, టోటల్ ప్రైవేట్ కంపెనీ, దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఈ పీపీపీ మోడల్లో ఆధిపత్యం అంతా మొత్తం అబ్జర్వేషన్ ప్రభుత్వం యొక్క అబ్జర్వేషన్లో జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ బేసిక్గా తెలుసుకోవాల్సింది. ఈ పీపీపీ మోడల్ ఎందుకు తీసుకొని వచ్చారు అని మనం చూస్తే, పీపీపీ మోడల్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ని ఉపయోగించుకొని అతి తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో హాస్పిటల్స్ పూర్తి చేస్తే అది పేదవాళ్ళకి లాభం చేకూరుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో పీపీపీ మోడల్ కింద ఈ హాస్పిటల్స్ని ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో చేశారు. ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో కూడా ఈ పీపీపీ మోడల్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ పీపీపీ మోడల్ ప్రాజెక్ట్స్లో ఈరోజు చూస్తే మనం పీపీపీ మోడల్ హాస్పిటల్స్ వల్ల పేదవాళ్ళకి ఉచితంగా అంటే ఫ్రీ సీట్స్ ఎక్కువ వస్తాయి. అదేవిధంగా హాస్పిటల్స్లో బెడ్స్ కూడా పేదవాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఈ విధంగా ఉంటుంది. ఇది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అసలు దీంట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు కదా ఒక మోడల్ అని. ఆ మోడల్లో చేస్తే ఎలా ఉంటుంది, పీపీపీ మోడల్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం క్లారిటీగా. ఇక్కడ చూస్తే ఒక బ్రీఫింగ్గా చూసుకుంటే ఇక్కడ ఒక 10 పాయింట్స్ అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ చూసుకుంటే ఒక అవుట్ పేషెంట్ మాత్రమే గతంలో ప్రతిపాదించే మెడికల్ కాలేజీల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు ఉచితం. ఇవి రెండిట్లో ఎక్కడున్నా ఈక్వల్. మిగతా అన్ని పర్సెప్షన్స్లో చూస్తే పీపీపీ మెడికల్ కాలేజెస్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే అది ఖర్చు విషయంలో కావచ్చు, అదేవిధంగా నిర్మాణ సమయంలో కావచ్చు, మెడికల్ సీట్లలో కావచ్చు, వచ్చే 20 ఏళ్ళు ఎంతమంది డాక్టర్లు అవుతారనే విషయంలో కావచ్చు, పేదలకు ఉచిత వైద్యంలో కావచ్చు, అవుట్ పేషెంట్స్ కావచ్చు, ఇన్ పేషెంట్ కావచ్చు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఎక్కడ ఉంటాయనేది కావచ్చు, యూనివర్సల్ హెల్త్ పాలసీ కావచ్చు, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎక్కడ ఉంటారు కావచ్చు. వీటన్నిటిలో చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మెడికల్ కాలేజీల కన్నా పీపీపీ మెడికల్ కాలేజీల్లో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది క్లారిటీగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఏంటి, ఎవరికైనా పేదవాళ్ళకి మంచి జరగాలి, పేద ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో ఉచితంగా రావాలి, అదే మెయిన్ లక్ష్యం. ఇక్కడ చూసుకుంటే ఆ విధంగా పీపీపీ మెడికల్ కాలేజెస్లో జగన్ చెప్పేదానికన్నా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది మనం ఒక్కొక్కటిగా క్లారిటీగా అందరం తెలుసుకోవాలి. తెలుసుకుని ఒక 10 మందిని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో తిమ్మిని బొమ్మిని చేయడం ఇవి చూస్తూ ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విష ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా చూసాం ఆయన విష ప్రచారాలు. జగన్ అంటేనే ఫేక్, ఫేక్ అంటేనే జగన్ అన్నట్టు ఆల్రెడీ నానుడు ఉంది. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ గారు చనిపోయి ఉంటే దాన్ని ఎవరిపైన దోసేశారో మనం చూసాం. ఆయన పైన కోడికత్తి జరిగితే అది ఏ విధంగా డ్రామా ఆడాడో చూసాం. ఒకప్పుడు పట్టిసీమ విషయంలో ఏ విధంగా డ్రామా ఆడారో చూసాం. పింక్ డైమండ్ విషయంలో ఏ విధంగా డ్రామా ఆడి చూసాం. ఇప్పుడు ఇదే విధంగా మెడికల్ కాలేజీల పైన కూడా అదే డ్రామా ఆడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అదేవిధంగా పీపీపీ మెడికల్ కాలేజ్ యొక్క వాళ్ళ అడ్వాంటేజెస్ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాం. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఈ పీపీపీ మెడికల్ కాలేజీల కింద మనం చూసుకుంటే మొత్తం ఖర్చు చేయడానికి 8,480 కోట్లు అవసరం అవుతుంది. ఒక్కసారి చూసుకుంటే ఈ ఏవైతే 17 మెడికల్ కాలేజీలు, కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఖర్చు చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీలపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఈరోజు మాట్లాడుతున్నారు కదా. గతంలో ఆయనకి ప్రేమనుంటే కేవలం 8,480 కోట్లే కదా. ఆ రోజు ఎందుకు ఆయన ఖర్చు చేయలేకపోయాడు? అది కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వ స్వామి నాబార్డ్ లోన్లు ఇవన్నీ తీసుకొని వచ్చారు. కానీ అవి దీనిపైన ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించాడు. ఆ రోజు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం 1,550 కోట్లు మాత్రమే. అంటే టోటల్ ప్రాజెక్టులో 18.2%. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత ప్రేమ ఉండి, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత ఇష్టమైంటే ఆ రోజు ఎందుకు ఆల్రెడీ అమౌంట్ తీసుకొని దాన్ని దారి మళ్లించాడు? దీనిపైన ఎందుకు ఖర్చు పెట్టలేదో సమాధానం ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ప్రస్తుత ప్రభుత్వ విధానంలో పీపీపీ మోడల్లో ఎప్పుడు జూన్ 2024లో ప్రభుత్వం ఏర్పడింది, జూన్ 12. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కేవలం ఒకేడాదిలో చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 786.82 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే 5 ఏళ్లలో ఖర్చు చేసింది 1,550 కోట్లు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేవలం కూటమి ప్రభుత్వం 786.82 కోట్లు, అంటే 9.2% పూర్తి చేసింది. అంటే ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నాకు ప్రేమ అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఇంతే. కానీ ఒకేడాదిలో 786 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టి, ఇక్కడ ఎవరు మంచి చేశారు అనేది రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత ప్రేమ ఉంటే ఆ రోజు అది ఖర్చు పెట్టకుండా ఎందుకు దారి మళ్లించాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతతో ఇంత కంప్లీట్ చేసింది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాని ప్రకారం మనం చూసుకుంటే
ఈ మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాని ప్రకారంగా మనం చూస్తే ఈ మెడికల్ కాలేజీలు పూర్తవడానికి ఎన్ని సంవత్సరాలు, ఆయన మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, మెడికల్ కాలేజ్ అంటే అప్పుడే ఎట్ అయిపోతుంది, కడుతూ 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 పోతాం. అప్పుడు అన్నారు కదా పెంచుకుంటూ పోతామని, అలాగా కడుతూ 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 పోతామని. ఆ విధంగా కడుతూ కడుతూ పోతే 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తవడానికి. ఆ 20-25 సంవత్సరాలకు ఉండేది ఎంతమంది, లేని వాళ్ళు ఎంతమంది, ఒక్కసారి ఆలోచించండి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించే పీపీపీ మోడల్లో కడితే 2 నుంచి 2.5 ఏళ్లలో ఈ 17 కాలేజీలు పూర్తి వసతులతో అందుబాటులోకి వస్తాయి విత్ హాస్పిటల్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ దేని వల్ల లాభం ప్రజలకి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మోడల్ ప్రకారం 25 సంవత్సరాలు కట్టుకుంటూ పోదామా, చంద్రబాబు నాయుడు గారు చెప్పే మోడల్ కింద 2-2.5 సంవత్సరాల్లో పూర్తయి మన ఎవరికైతే అవసరాలు ఉన్నాయో మనందరికీ అందుబాటులోకి తీసుకొని వద్దామా? ఒక్కసారి ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈ పీపీ మోడల్లో 2 నుంచి 2.5 ఏళ్లలో కంప్లీట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఒక కుట్ర కోణంలో అడ్డుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు, అందుకని ప్రైవేటైజేషన్ అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే మేము పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని చెప్పి అంటారు కదా, ఆ విధంగా ఇది ప్రైవేటైజేషన్ అని చెప్పి కావాలని ఒక నానుడితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి, రాష్ట్రంలో ఉండే యువత అందరూ తెలుసుకొని 10 మందిని చైతన్యపరచాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ మెడికల్ కాలేజీల పైన గత ప్రభుత్వం చేసిన విధంగా చూస్తే మెడికల్ కాలేజీల్లో సీట్లు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం ప్రకారం ఏడాదికి కేవలం 500 మెడికల్ సీట్లు మాత్రమే లభిస్తాయి. దాంట్లో కన్వీనర్ కోట ఫ్రీ సీట్లు ఎన్నో తెలుసా? 213 మాత్రమే. ఇక్కడ మిగతా 287 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోట జీవో నెంబర్ MS 107-108 కింద ఇచ్చాడు. అంటే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటున్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎందుకు ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఆ మేనేజ్మెంట్ కోట ఎవరు తీసుకొని వచ్చారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 133లో ఏమని తీసుకొని వచ్చాడు తెలుసా? బి కేటగిరీ సీట్లు తీసుకొని వస్తామని 2021లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చాడు. దాన్ని ఎండార్స్ చేస్తూ 107 జీవోలో ఇంత పర్సెంటేజ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోట, ఇంకా ఇంత పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట అని చెప్పిచ్చాడు. మళ్ళీ జీవో నెంబర్ 108లో దాన్ని ఎన్ఆర్ఐ కోటాకి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కి అమౌంట్లు ఇంత 12 లక్షలు 20 లక్షలు అని చెప్పి జీవో ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా ప్రైవేట్ అని చెప్పి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మనం చొక్కా పట్టుకొని అడగాల్సింది ఏంటంటే, నీకు మెడికల్ కాలేజీల పైన అంత ప్రేమ ఉంటే ఈ కాలేజీలో 100% ఫ్రీ సీట్లు పెట్టి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కేవలం 42% మాత్రమే ఫ్రీ సీట్లు పెట్టి మిగతాదంతా మేనేజ్మెంట్ కోట సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోట ఎందుకు తీసుకొని వచ్చావు అని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాలకి ఏమీ తెలియదని చెప్పి ఈ రోజు విష ప్రచారం చేస్తున్నావు కదా, మేనేజ్మెంట్ కోట ఎందుకు తీసుకొని వచ్చావు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి, ఎందుకు తీసుకొని వచ్చామని. కేవలం నువ్వు ఎంత 42% ఇచ్చావు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చెప్పి ఫ్రీ సీట్లు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి విధానం? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్ని ఇస్తూ ఉంది అంటే ఈ పీపీపీ మోడల్ కింద కడితే మెరుగైన వసతులు కలిస్తే ఒక్కొక్క కాలేజీలు 150 చొప్పున వేసుకుని 2550 సీట్లు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే తక్కువలో తక్కువ 100 సీట్లు అనుకున్న 1700 సీట్లు ఈ 17 మెడికల్ కాలేజీల్లో వస్తాయి. ఇందులో ఫ్రీ కోట 850. ఎందుకో తెలుసా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 42% ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 50% ఇస్తున్నారు ఈ పీపీపీ మోడల్ కింద. ఇక్కడ ఫైనల్ గా పేద ప్రజలకు మంచి జరుగుతుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మోడల్లో 42% ఫ్రీ కోట, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే పీపీపీ మోడల్లో 50% ఫ్రీ కోటా వస్తాయి. అప్పుడు పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పేది 42% ఫ్రీ సీట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాని ప్రకారం 50% ఫ్రీ సీట్లు వస్తాయి. ఇప్పుడు పేదవాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ పైన ఏడ్చే వైసీపీ నాయకులు ఎందుకు దొంగేడుపులు ఏడుస్తున్నారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దానికంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఫ్రీ సీట్లు ఇస్తున్నారు కదా, దీనివల్ల పేదవాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి కదా. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వ విధానం ఏంటంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలు పూర్తి అవడానికి 20 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఎవరు డాక్టర్లు కాలేరు. ఎందుకంటే ఆ కాలేజీలే పూర్తయి ఉండవు, అక్కడ సీట్లే ఉండవు. ఇంకా ఆటోమేటిక్గా డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారు? డాక్టర్లు ఉండరు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కట్టుకుంటూ పోతూ ఉంటారు. కానీ అక్కడ ఒక్క డాక్టర్ కూడా తయారవ్వడు. ఆయన స్వార్థం కోసం బలి చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి విధానం. కానీ ఇప్పుడు పీపీపీ మోడల్ చెప్పే విధానం ప్రకారం మనం చూస్తే 2 ఏళ్ల కాలేజీలు అన్ని వసతులతో పూర్తవుతుంది. 2-2.5 ఏళ్ళలో పూర్తయితే
రానున్న 20 ఏళ్ల కాలంలో 34,000 మంది ఎంబీబీఎస్, 16,000 మంది పీజీ డాక్టర్లు తయారవుతారు. మొత్తం ఓవరాల్గా వేసుకుని ఒక 50,000 మంది డాక్టర్లు తయారవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం ప్రకారం కేవలం మనం ఎంతమందిని ఒక్క డాక్టర్ కూడా అవ్వలేడు ఈ నెక్స్ట్ 20-25 ఏళ్ళు. కానీ ఇక్కడ పీపీపీ మోడల్లో దాదాపుగా 50,000 మంది వరకు డాక్టర్లు తయారవుతారు. అంతమంది డాక్టర్లు తయారైతే ఇక్కడ మన రాష్ట్రంలో వాళ్ళు వైద్య సేవలు అందిస్తే ప్రతి పేదవాడికి వైద్యం ఆటోమేటిక్గా అందుతుంది కదా. ఈ లాజిక్ వైసీపీ నాయకులు ఎందుకు మిస్ అవుతున్నారు? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని 10 మందిని చైతన్యవంతపరచాల్సిన బాధ్యత. పీపీపీ మోడల్ ద్వారా అయితే రానున్న 20 ఏళ్ళు 50,000 మంది డాక్టర్లు రాబోతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో అయితే గుండు సున్నా. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం ప్రకారం మెడికల్ కాలేజీలు పుట్టిన 20 నుంచి 20 సంవత్సరాలు. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం ఎవరన్నా పేదవాళ్ళకి ఉచిత వైద్యం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. అందువల్ల ఉచిత వైద్యం ఇవ్వలేకపోతే ఎందుకు? అదే ఇప్పుడు పీపీపీ మెడికల్ కాలేజీలలో 2 నుంచి 2.5 17 కాలేజీలు పూర్తయితే అన్ని వసతులు అందుబాటులోకి వస్తే అక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అవుట్ పేషెంట్ ఉచితం 17,000 మందికి. అంటే 17,000 మంది కంటే ఏడాదికి సుమారుగా 62 లక్షల మందికి 25 ఏళ్ళలో 15 నుంచి 50 కోట్ల మందికి ఉచిత వైద్యం అనేది అందుతుంది. ఈ విధంగా ఉచిత వైద్యం అందినప్పుడు ఎంతోమంది పేదవాళ్ళకు మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా సేవ చేసినప్పుడు మనం ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటుంటారు కదా, ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్గా చూడాలి. 2047 ఎవరు అనారోగ్య సమస్యలతో ఉండకూడదు, అన్ని డిజిటల్ రికార్డ్ తీసుకొని వస్తాం, అన్ని ఒక సరికొత్తగా ముందుకు వెళ్తామని చెప్పి ఆ ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని ఈ విధంగా ఒక విజన్తో పనిచేస్తున్నాడు. కానీ కొంతమంది ప్రజనరీలు అడ్డుకోవడానికి చూస్తున్నారు ఈ పీపీపీ మోడల్ని. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని 10 మందిని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రకారం కట్టుకుంటూ పోతారు, కానీ పేదవాడికి ఉచిత వైద్య సేవలు అందేలేము. అక్కడ డాక్టర్లు తయారవరు, నష్టపోయేది ఎవరు? రాష్ట్ర ప్రజలు. అదే చంద్రబాబు నాయుడు గారు పీపీ మోడల్ ప్రకారం 2 నుంచి 2.5 ఏళ్ళ పూర్తయిపోతే పేద విద్యార్థులు ఎక్కువ మంది వస్తారు చదువుకోవడానికి. వాళ్ళు డాక్టర్లుగా తయారవుతారు, వాళ్ళు సమాజానికి సేవ చేస్తారు. ఎక్కువ మంది వాళ్ళకి సేవలు అందించేదానికి హాస్పిటల్ రెడీగా ఉంటాయి. ఆలోచించండి మీరే ఏ విధానం కరెక్టో. ఇంకొకటి, అవుట్ పేషెంట్లు చికిత్స అనేది గత ప్రభుత్వం విధానంలోనూ ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానం రెండిట్లోనూ ఉచితం. ఇది ఈక్వలైజ్. ఇన్ పేషెంట్ కిందకు వస్తే ఇక్కడ గత ప్రభుత్వ విధానం ప్రకారం బెడ్ల సంఖ్య ఒక్కొక్క కాలేజీకి 500 చొప్పులు వేసుకున్న 2,500 మాత్రమే. కానీ ఈ ప్రభుత్వ విధానం పీపీపీ మళ్ళీ 17 కాలేజీలు పూర్తి వసతులతో అందుబాటులోకి వస్తే 8,500 పడకలు ఉంటాయి. వీటిలో 5,900 పడకలు పేదవాళ్ళకి ఉచితంగా అందుబోతున్నాయి. ఇక్కడ కేవలం 2,500 మాత్రమే. కానీ ఇక్కడ 5,950 బెడ్లు పేదవాళ్ళకి ఉచితంగా రాబోతున్నాయి. అంటే ఇక్కడ పేదవాళ్ళకి లాభం చేకూరుతున్నట్టే కదా. ఈ విధంగా పేదవాళ్ళకి లాభం చేకూరితే 10 మందికి సహాయం చేసిన వాళ్ళమే అవుతాం కదా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పేదవాళ్ళకి ఉచితంగా బెడ్లు వస్తాయి ఎందుకు ఏడుస్తున్నాడు? ఈయన ఏడుపు ఎవరిపైన? పేదల పైన, ప్రభుత్వం పైన. ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. ఇంకొకటి, గతం ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం చూస్తే అత్యుత్తమ వైద్య సేవలు అనేది దొరకవు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కడతారో ఎవరితో చేపిస్తారో తెలియదు. కానీ ఇక్కడ ఒక ట్రస్టులతో అనుభవజ్ఞులైన ఎవరైతే ఇప్పుడు టీటీడీ లాంటి ట్రస్ట్ కావచ్చు, సత్యసాయి లాంటి ట్రస్టులు కావచ్చు, మనం చూసుంటాం ఎన్నో ట్రస్టులు గొప్పగా వైద్య సేవలు అందిస్తుంటాయి. అలాంటి ట్రస్టుల ద్వారా ఇవి నిర్మితం అవుతాయి. కాబట్టి ఎయిమ్స్ మాదిరి ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి పేదలకు సైతం అత్యుత్తమ నాణ్యతతో కూడిన వైద్య సేవలు మనం అందించగలుగుతాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం ప్రకారం ఆడ మంచి క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉండవు, డాక్టర్లే తయారవరు. ఈ 25 ఏళ్ళలో మళ్ళీ అయినా ఎవరు ఉంటారో ఎవరు పోతారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాని ప్రకారం ఇప్పుడు మనం ఈ విధంగా ఒక మంచి విధానంతో పీపీ మోడల్తో ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి పేదలకు సైతం అత్యుత్తమ నాణ్యతతో మనం అందించగలుగుతాం వైద్య సేవలు. అప్పుడు మనం పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెప్పుకునే ఆయన గత ప్రభుత్వం మనం చేస్తుంటాం ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఎయిమ్స్ అని. అలాంటి ఎయిమ్స్కి నీళ్ళు ఇవ్వకుండా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 ఏళ్ళు. ఎందుకు ఆపారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు నిజంగా హాస్పిటల్ల పైన అంత ప్రేమ ఉంటే 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కనీసం అక్కడ వాళ్ళ రోడ్డు వేసుకునే దానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని అడ్డుకున్నారు. అదేవిధంగా అక్కడ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించకుండా అడ్డుకున్నారు. ఈ విధంగా అడ్డుకున్నారే, మీకు నిజంగా హాస్పిటల్ పైన పేదవాళ్ళ వైద్యం పైన మీకు అభిమానం అంటే ఎవరు నమ్ముతారయ్యా మీ ద్వంద్వ వైఖరిని? ఆ రోజేమో ఎయిమ్స్ లాంటి ప్రపంచ స్థాయి హాస్పిటల్కి కనీసం నీళ్ళు ఇవ్వండి. మీరు ఈ మెడికల్ కాలేజీల పైన నిధులు మళ్లించి కాంట్రాక్టర్లకి డబ్బులు ఎగ్గొట్టిన మీరు ఈరోజు
ఆ పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తున్నామంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2019 నుండి 24 వరకు యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లో ఉంది. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండే 1.5 కోట్ల మంది కుటుంబాలు ప్రతి ఒక్కరికి ఎంత 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం వాళ్ళు ఏ హాస్పిటల్లో చేసుకున్నా ఈ విధంగా పాలసీ క్రియేట్ చేసి ఇస్తున్నారు. గతంలో నువ్వు ఎందుకు చేయలేదయ్యా అంటే ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ హాస్పిటల్లో ఏంటంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా అమల్లో ఉంటుంది. అంటే 25 లక్షల వరకు ఎవరైనా ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు. దీనివల్ల పేదవాళ్ళకి లాభమే కదా జరిగేది, మధ్యతరగతి వాళ్ళకి లాభమే కదా జరిగేది. ఇంతమందికి లాభం చేకూరుతూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నావు? గతంలో నీ హయాంలో ఆ యూనివర్సల్ హెల్త్ పాలసీ లేదు. కనీసం సీఎంఆర్ఎఫ్ కూడా ఇచ్చేవాడు కాదు, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇచ్చేవాడు కాదు. కానీ ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ కింద బిల్లులు ఇస్తున్నారు, సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారు, యూనివర్సల్ హెల్త్ పాలసీ. ఈ విధంగా పేదవాళ్ళకి మంచిగా జరుగుతుంది. నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు? సమాధానం చెప్పు. ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే కాలేజీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరు అందుబాటులో ఉండరు. గత 5 ఏళ్ళ అవసరమైన డాక్టర్ నియామకాలే చేపట్టలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ ప్రభుత్వం పీపీపీ మోడల్ ద్వారా కట్టిన ప్రతి హాస్పిటల్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు. దీనివల్ల ఏంటంటే పేదవాళ్ళకి మంచి వైద్య సేవలు అందించగలుగుతాం, నాణ్యమైన వైద్యం అందించగలుగుతాం. దీనివల్ల ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎటు చూసినా మంచే జరుగుతూ ఉంది. కానీ కొంతమంది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటూ ఉన్నారు. గతంలో కూడా మీరు గుర్తు తెచ్చుకోండి, కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇస్తామంటే ఆ రోజు ద్వంద్వ వైఖరి ప్రదర్శించి కావాలని దొంగేడుపులు ఏడ్చారు. అదేవిధంగా ఏదైనా మంచి కార్యక్రమం మొదలుపెట్టి దొంగేడుపులు ఏడుస్తారు. మొన్న డిఎస్సి లాంటి కార్యక్రమం చూసాం, అద్భుతంగా చేస్తూ ఉంటే 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే దానిపైన కూడా కేసులు వేసి అడ్డుకున్నారు. అంటే రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంటే అడ్డుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ రోజు ఈ మెడికల్ కాలేజీల పైన కూడా సేమ్ అలాంటి విధానాన్ని వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని 10 మందిని చైతన్యపరచాలి. ఈ విష ప్రచారం చేసే వైసీపీ నాయకులని రాష్ట్రం నుంచి తరిమికొడితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంటే ఇలాగ తప్పుడు ప్రచారాలు చేసి విష ప్రచారం చేసి అది ఖచ్చితంగా రాజద్రోహమే, రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఇది 10 మంది తెలియజెప్పి చైతన్యవంతం చేయాలి. పీపీ మోడల్ పైన అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.